హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనకి ఆదికి చిన్న బ్లౌజ్ని కొలతలు ఎలా తీసుకోవాలో, లైనింగ్ పైన వేసి ఎలా కట్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు కొలతలు తీసి కట్ చేసి చూపిస్తాను. మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ని ఇలా 2 మడతల మీద వేసుకోవాలి. ముందుగా 2 మడతలు వేసుకున్న లైనింగ్ని ఎగుడు దిగుడు లేకోకుండా ఇలా స్కేల్తో లైనింగ్ గీసుకుని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఇప్పుడు మనకు ఆదికి ఇచ్చిన బ్లౌజ్ని షోల్డర్ మధ్య భాగంలో మనం టేప్ పెట్టుకోవాలి. టేప్ పెట్టుకుని నడుము చివరి భాగం వరకు ఇలా కొంచెం లాగి మన టేపుతో కొలుసుకోవాలి. 14 అంగుళాలు వచ్చింది. ఇప్పుడు లైనింగ్ పైన మనం కొలుచుకున్న 14 అంగుళాల దగ్గర ఇలా మార్క్ చేసుకుని కుట్టు కోసం 1 అంగుళాన్ని పెంచుకోవాలి. మొత్తం మీద 15 అంగుళాలు వస్తుంది పొడవు. ఇప్పుడు మరొకసారి బ్లౌజ్ తీసుకుని మన హుక్ సైడ్ చివరి భాగాన అక్కడ టేప్ పెట్టుకొని చంక చివర ఇలా కొంచెం లాగి పట్టుకొని కొలుసుకోవాలి. 9.5 అంగుళాలు వచ్చింది. 9.5 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని ఖర్చు కోసం 2 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. అలాగే నడుము దగ్గర కొలుసుకుంటే 8 అంగుళాలు వచ్చింది. కానీ మన టక్స్ కోసం ఎక్స్ట్రా ఖర్చు కోసం అనేది మనం ఛాతీ ఎంత తీసుకుంటున్నామో అలాగే నడుము కూడా అంతే తీసుకోవాలి. ఇలా తీసుకుని ఖర్చు కోసం 2 అంగుళాలు పెంచుకోవాలి. పెంచుకుని ఇలా స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఇలా లైన్ గీసుకుని ఇప్పుడు మనకు ఆదికిచ్చిన బ్లౌజ్ని 2 మడతల కింద వేసుకుని మెడ భాగం ఎంత వస్తుంది అనేది ఇలా బ్లౌజ్ పెట్టుకుని కొలుసుకోవాలి. మెడ కొంతమందికి 3 అంగుళాలు ఉంటుంది, కొంతమందికి 2 అంగుళాలు ఉంటుంది, కొంతమందికి 2.5 అంగుళాలు ఉంటుంది. ఇలాగ లైనింగ్ పైన పెట్టుకుంటే కనుక మనకు పర్ఫెక్ట్ కొలతనం తెలిసిపోతుంది. 2.5 అంగుళాలు ఉంది. అలాగే భుజం వచ్చి ఇలా కొలుసుకుంటే మనకి 3 అంగుళాల దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని ఇప్పుడు చంక షేప్ అనేది చూసుకోవాలి. ఒకసారి షోల్డర్ దగ్గర పెట్టుకుని చంక చివరి వరకు చూసుకుంటే మనకి ఎంత తీసుకున్నది అనేది తెలిసిపోతుంది. 6.5 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా 6.5 అంగుళాలు చేసుకుంటే కనుక చంక షేప్ అనేది మనకి చక్కగా సరిపోతుంది. ఇలా బాక్స్లో గీసుకుని 1.5 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ నెక్ పొడవు ఎంత అనేది తీసుకోవాలి. 9.5 అంగుళాల దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని మనకి ఏ షేప్ కావాలో ఆ షేపు మనం డ్రా చేసుకోవటమే. ఎక్కువగా చాలామంది రౌండ్ షేప్నే యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా రౌండ్ షేప్ కోసం బాక్స్లా గీసుకుని టేప్తో 1 అంగుళం దగ్గర మార్క్ చేసుకుంటే రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా తీసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ టక్స్ కోసం 4 అంగుళాల దగ్గర తీసుకుని పై భాగాన్ని కూడా 4 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఆ సైడ్ 1 అంగుళం, ఈ సైడ్ 1 అంగుళం చేసుకుని మనం బ్యాక్ సైడ్ని కట్ చేసుకోవటమే. ఫ్రెండ్స్, ఇలా ఆది బ్లౌజ్తో ఇలా కొలతలు తీసుకుని సింపుల్గా మన బ్లౌజ్ని మనమే కట్ చేసుకుని కుట్టుకోవచ్చు. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా నడుముని కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని కుట్టు కోసం ఇలా నాటనీతి పెట్టుకుంటే మనకి గుర్తుగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ భాగం కోసం బ్యాక్ సైడ్ని ఇలాగా 2 మడతల కింద మడత వేసుకోవాలి. మీకు కన్ఫ్యూజ్ రాకుండా ఉండటానికి 2 అంగుళాల దగ్గర ఆ చివర, ఈ 2 అంగుళాల దగ్గర ఈ చివర ఇలా మార్క్ చేసుకుని మడత వేసుకోవాలి. అది మన షేప్ బెల్ట్ కోసం ఇలా మడత వేసుకోవాలి. వేసుకుని మన బ్లౌజ్ వచ్చి క్రాస్ బెల్ట్ బ్లౌజ్ కాబట్టి ఇలా ఫ్రంట్ షేప్ని క్రాస్గా వేసుకోవాలి. ఇలా క్రాస్గా వేసుకుని ముందు మన బ్యాక్ సైడ్ ఎలా అయితే ఉందో ఆ విధంగా మార్క్ చేసుకోవాలి. మన చంక దగ్గర అలాగే ఈ సైడు కింద భాగాన్ని కూడా సేమ్ అదే విధంగా వేసుకుని ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చి మన పొడవు 6.5 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని టేప్తో 1 అంగుళం దగ్గర మార్క్ చేసుకుని రౌండ్గా
మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా మన చంకా షేప్ కోసం ఇలా మార్క్ చేసుకొని బాక్స్ లాగా లైన్ తీసుకోవాలి. మన ఫ్రంట్ ఆర్మోల్ అనేది బ్యాక్ ఆర్మోల్ కన్నా ఒక అరంగుళం ముందుగా లోతుకి తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు తీసుకోవాలి. మన షేప్ బెల్ట్ కోసం హుక్ సైడ్ ఒక అంగుళం, మన లాస్ట్న ఒక అరంగుళం తీసుకుని ఇప్పుడు షేప్ బెల్ట్ ఆకారాన్ని తీసుకోవాలి. కిందకి కానీ మనం క్లాత్ పెంచితే ఫ్రంట్ సైడ్ లూజ్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. ఇలాగా తీసుకుని టక్స్ కోసం 4 అంగుళాల దగ్గర పై భాగాన 2.5 అంగుళాల దగ్గర ఆ సైడ్ ఒక అంగుళం ఈ సైడ్ ఒక అంగుళం తీసుకుని స్కేల్తో లైన్ గీసుకోవాలి. తీసుకున్న తర్వాత అలాగే ఫస్ట్ టక్స్ ఎప్పుడైనా కింద తీసుకున్న తర్వాత రెండోది చంకా మూల నుంచి తీసుకోవాలి. అలాగే మూడవది హుక్ సైడ్న తీసుకోవాలి. తీసుకుంటే మనకి టక్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా స్కేల్తో గుర్తు కోసం ఇలా మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మన షోల్డర్ అనేవి జారకోకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్స్ పాటిస్తే మన షోల్డర్ అనేవి జారకుండా ఉంటాయి. భుజం దగ్గర ఒక అరంగుళం, అలాగే హుక్ సైడ్ దగ్గర ఒక పావు అంగుళం ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే కనుక మన భుజాలు అనేవి జారుకోకుండా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కటింగ్ చేసేసుకుంటామే ఫ్రంట్ భాగాన్ని. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా కట్ చేసుకుని మనకి రెండో సైడ్ గుర్తు కోసం ఇలా నాట్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకుని ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం మనం డ్రా చేసుకోవాలి. హుక్ సైడ్న 4 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. అలాగే ఫిట్టింగ్ దగ్గర 3.5 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని షేప్ బెల్ట్ ఆకారం మనం డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకోవాలి. ఇలా 4 మడతల మీద వేసుకుని ఒకసారి మన హాదికిచ్చిన బ్లౌజ్ని తీసుకుని మన చేతుల పొడవు ఎంత అనేది కొలుసుకోవాలి. 7 అంగుళాలది వచ్చింది. మన లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఒక అంగుళాన్ని పెంచుకుని 8 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. అలాగే చంక రౌండ్ షేప్ కోసం ఇలా తీసుకుని 3 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. అలాగే చంక దగ్గర మన క్లాత్ అనేది తక్కువ అవుతుంది. ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకోవడానికి క్లాత్ అనేది ఇలా పెట్టుకోవాలి. పెట్టుకుని ఫ్రంట్ ఆర్మోల్ని లోతుని తీసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసుకోవటమే. ఇలా కట్ చేసుకుని ముందుగానే మన ఫ్రంట్ ఆర్మోల్ని తీసేసుకోకూడదు. ఇవి జాయింట్ చేసుకున్న తర్వాత తీసుకుంటే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇలా కట్ చేసుకుని ఇప్పుడు మన బ్లౌజ్ పైన వేసుకుని కటింగ్ చేసేసుకోవటమే. ఇలా 2 మడతల కింద వేసుకుని ముందు బ్యాక్ సైడ్ భాగాన్ని వేసుకోవాలి. అలాగే ఫ్రంట్ సైడ్ భాగాన్ని క్రాస్గా వేసుకుని కటింగ్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటే కుట్టుకునేటప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తేలికగా కుట్టుకోవచ్చు. అలాగే హ్యాండ్స్ కూడా వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. అలాగే షేప్ బెల్ట్ని కూడా వేసుకుని ఇలా కట్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.